ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన, సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీకందరికీ తెలుసు సేవ చేయటం ఎంత కష్టమైనటువంటి పనో. మరీ ముఖ్యంగా ఈ అంచె దినాల్లో జీవిస్తున్నటువంటి మనకి అన్యుల మధ్యలోనికి వెళ్ళి సేవ చేయటం అంటే చాలా పోరాటంతో కూడుకున్నటువంటి విషయం. సేవలో రెండు రకాలు మీకు అందరికీ తెలుసు. ఒకటి ఫుల్ టైం మినిస్ట్రీ, ఒకటేమో పార్ట్ టైం మినిస్ట్రీ. కొంతమందిని దేవుడు వారి వారి వ్యాపారాలను, ఉద్యోగాలను, పనులను చేసుకుంటూ ఖాళీ సమయాలలో సువార్త ప్రకటించమని, అలాగే వారు చేస్తున్నటువంటి ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఏ స్థలంలో అయితే చేస్తూ ఉన్నారో అక్కడ దేవునికి సాక్షిగా నిలబడాలని, అనేకులకు మరి దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించాలని దేవుడు కొంతమందిని మరి అలాగా అంటే హాఫ్ టైం మినిస్ట్రీ, పార్ట్ టైం మినిస్ట్రీ చేయడానికి దేవుడు కొంతమందిని పిలుచుకోవటం, ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఇంకా కొంతమందిని దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడంటే సంపూర్ణ సేవ కోసం ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఏ ఉద్యోగము, ఏ వ్యాపారము, ఏ బిజినెస్లు లేకుండా తన మనుగడ కోసం అతను ఎలాంటి వృత్తిని కలిగి ఉండకుండా కేవలం సంపూర్ణంగా దేవుని పరిచర్యను, సేవను మాత్రమే జరిగిస్తూ దేవుని బిడ్డలు ఇచ్చేటువంటి అర్పణలు, కానుకల మీద మాత్రమే తన జీవితాన్ని కొనసాగించాలని కొంతమందిని దేవుడు ఏరి కోరి ఏర్పాటు చేసుకొని సంపూర్ణ సేవ కోసం పిలవటం జరిగింది. ఇలాగ రెండు రకాల సేవ అనేది నేడు సమాజంలో ఉంది, మనం చూస్తూ ఉన్నాం, బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. అయితే ఈ సంపూర్ణ సేవ కోసం సమర్పించబడినటువంటి దైవ సేవకులు ఎంత కష్టాన్ని అనుభవిస్తారు అని అంటే, వారు దేవుడు వాళ్ళతో మాట్లాడినటువంటి ప్రాంతానికి వెళ్ళి, దేవుడు వారిని ప్రేరేపించినటువంటి ప్రాంతానికి వెళ్ళి, లేదా దర్శనంలో దేవుడు వారికి చూపించినటువంటి ప్రాంతానికి వారు వెళ్ళి అక్కడ ఏదైనా ఒక చిన్న రూమ్ లో అద్దెకుండో, లేకపోతే చిన్న పాకేసుకొనో, లేకపోతే రిక్వెస్టింగ్ మీద ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండో అక్కడే కన్నీరు గారుస్తూ, ప్రార్థన చేస్తూ, ఇంటింటికి తిరుగుతూ, సువార్త చెబుతూ, కొన్ని ఆత్మలను రక్షించుకోవాలని, ఒక చిన్న సంఘాన్ని, మందిరాన్ని అక్కడ కట్టుకోవాలని ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు. మనం అందరం చూస్తూ ఉన్నాం కూడా. అయితే ఒక ఆత్మను రక్షించడం ఎంత కష్టమో వారికి తెలుసు. అది ఒక ఆత్మను రక్షించాలి అని అంటే వారికి ఎన్నోసార్లు సువార్త చెప్పాలి, వారి కోసం ప్రార్థన చేయాలి, దేవుడు ఒక అద్భుత కార్యం వారి కుటుంబంలో జరిగించాలి, దానికోసం కనిపెట్టాలి. ఇలాగ ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక ఆత్మను తీసుకురావడానికి కొన్నిసార్లు ఒక నెల పట్టవచ్చు, వారం పట్టవచ్చు, కొన్నిసార్లు అయితే సంవత్సరాల తరబడి పట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి ఒక ఆత్మను రక్షించి, ఆత్మను పోగు చేసి సంపాదించి ప్రభు కోసం ఒక చిన్న మందిరాన్ని కట్టుకోవాలని అహర్నిశలు కష్టపడుతూ దేవుని మీదనే సంపూర్ణంగా ఆధారపడి ఎలాంటి వృత్తి లేకుండా దేవుని సేవే తమ జీవితంగా భావించినటువంటి దైవ సేవకులు ఎంతో మంది ఎంతో కష్టపడి మరి ఆత్మను రక్షిస్తూ ఉంటే, అదే స్థలంలో, అదే ప్లేస్ లో కొంతమంది పోటీగా వెళ్ళి వాళ్ళు ఎవరినైతే మోటివేట్ చేస్తున్నారో, ఏ ఆత్మల కోసం అయితే అంతకుముందు వెళ్ళిన దైవ సేవకుడు ప్రయాసపడుతున్నాడో, భారం కలిగి ఉన్నాడో, వాళ్ళకి అనేక సార్లు సువార్త ప్రకటించాడో, అలాంటి ప్లేసుల్లోకి, వారి మధ్యలోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళను డిస్టర్బ్ చేస్తూ, కొంతమందిని అప్పుడే కొత్తగా వస్తున్న వాళ్ళని ఏవో ఆశలు చూపించి, ఏవో మాయమాటలు చెప్పి, మా దగ్గర సత్యం ఉందని, ఇది ఉందని, అది ఉందని కల్పనా కథలు చెప్పి, పాపం ఆయన సంపాదించి అప్పుడప్పుడే దారికి వస్తున్నటువంటి కొన్ని ఆత్మలను కూడా డిస్టర్బ్ చేసి వెళ్ళి పక్కనే వెళ్ళి సంఘాలు కట్టుకుంటున్న వారు నేడు సమాజంలో చాలా ఎక్కువైపోయారు సమాజంలో. మరి అలా చేయొచ్చా? దీనికి లేఖనం సమర్థిస్తుందా? లేఖనం ఒప్పుకుంటుందా? అసలు లేఖనం ఏమి చెప్పుచున్నది అనే విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో ఈరోజు మనం చూద్దాం. చాలా మంది అలా వెళ్ళి సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళు సంపాదించిన ఆత్మల్లో కొంతమందిని లాగేసుకుంటున్నారు, కొంతమందిని మాయ మాటలతో లాగేసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కడుపు కొడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుని మీదే ఆధారపడి, దేవుడు పిలిచాడని, దేవుడు చెప్పాడని సర్వస్వాన్ని వదిలేసుకొని, కుటుంబాలను వదిలేసుకొని సమర్పణ కలిగి వాళ్ళు వచ్చి అక్కడ కన్నీరు గారుస్తుంటే, కొన్ని ఆత్మలు రక్షించుకుంటే, చిన్నగా మందిరం కడదాం అనుకున్న సమయంలో డబ్బున్న వాళ్ళు వెళ్ళి వాళ్ళని లాగేసుకొని వాళ్ళ మందిరాలకు ఆహ్వానించేసుకోవటం కరెక్టేనా? బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దాం. ఈ విషయాన్ని మనం చూడాలి అని అంటే ఖచ్చితంగా ఒక విషయం మనకు తెలిసి ఉండాలి. ఏంటంటే బైబిల్ గ్రంథంలో రెండు పునాదులు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో రెండు పునాదులు. అందులో మొదటి పునాది గురించి పౌలు భక్తుడు మరి బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని ఒకసారి చూద్దాం మనం. మొదటి పునాది గురించి పౌలు భక్తుడు మాట్లాడుతూ 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతున్నాను. పౌలు భక్తుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇక్కడ దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ఇక్కడ చూడండి, పౌలు భక్తుడు మాట్లాడుతూ
దేవుని కృప చొప్పున నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను ఒక పునాది వేశానంటున్నాడు. పౌలు భక్తుడు ఒక పునాది గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు వేసిన పునాది అది? తానే వేసిన పునాది. మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఆ పునాది యేసుక్రీస్తే అన్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు ఒక పునాది వేశాడట. వేయబడినది తప్ప మరి ఒక పునాది వేయకూడదు. అంటే ఇదే పునాది మీద ప్రతి ఒక్కడు కట్టాలి, ఇల్లు కట్టాలి. ఆ పునాది యేసుక్రీస్తే అంటున్నాడు పౌలు భక్తుడు. అంటే ఏంటి? యేసు ప్రభు వారిని గురించినటువంటి జ్ఞానం, ఆయన గురించినటువంటి మర్మాలు, ఆయన యొక్క గుణలక్షణాలు, ఆయనకు కలిగినటువంటి ప్రత్యక్షత. యేసుక్రీస్తు గురించి పౌలు భక్తుడికి ఉన్నటువంటి జ్ఞానం, ప్రత్యక్షతలు ఏవైతే ఉన్నాయో అదే పునాది. ఆ పునాది మీదే అందరూ కట్టాలి. ఏ క్రైస్తవుడైనా సంఘం కట్టాలంటే ఆ పునాది మీదే కట్టాలి. ఇది సిద్ధాంత పునాది. మొట్టమొదటి పునాది ఇది సిద్ధాంత పునాది. పౌలు వారు చెప్పినటువంటి సిద్ధాంతం బైబిల్ గ్రంథంలో ఏదైతే ఉందో, పౌలు వేసిన సిద్ధాంత పునాది బోధ ఏదైతే ఉందో ఆ పునాది మీదే ప్రతి ఒక్కరూ కట్టాలి సంఘాన్ని. యేసు ప్రభు వారి గురించి పౌలు గారు ఏమేమి చెప్పారో అదే ప్రతి ఒక్కరూ విశ్వసించాలి. యేసు ప్రభు వారి పునరుద్ధానం గురించి పౌలు భక్తుడు ఏం బోధించాడో అదే అందరూ బోధించాలి. రొట్టె ద్రాక్షారసం గురించి పౌలు గారి సిద్ధాంతం ఏదో అందరూ అదే సిద్ధాంతాన్ని బోధించాలి. కృపావరాల విషయంలో కానీ, పరిశుద్ధాత్మ విషయంలో కానీ, సంఘాన్ని కట్టవలసిన విషయాల్లో కానీ, చందాల విషయంలో కానీ, ఏమంటే దేవుని కార్యాల విషయంలో కానీ, మరి దేవుని పని విషయంలో కానీ, బాప్తిస్మాల విషయంలో కానీ, రెండవ రాకడను సంబంధించినటువంటి విషయాల్లో కానీ పౌలు భక్తుడు ఏ పునాది అయితే వేశాడో, ఏ సిద్ధాంతం అయితే బోధించాడో ప్రతి ఒక్కరూ ఆ సిద్ధాంతం మీదే, ఆ పునాది మీదే కట్టబడాలి. ఇక్కడ పౌలు గారు వేసిన పునాది ఏంటంటే యేసుక్రీస్తును గురించిన జ్ఞాన విషయమైన సిద్ధాంతపరమైన పునాది. ఈ పునాది మీదే అందరూ కట్టాలి. అయితే మరి ఒక పునాది ఉంది. మరి ఒక పునాది గురించి పౌలు భక్తుడే మరలా మాట్లాడుతున్నాడు. ఒకసారి అది కూడా చూద్దాం మనం. రోమాపత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో మధ్యలో నుంచి నేను చదువుతున్న జాగ్రత్తగా చూడండి. యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను సంపూర్ణముగా ప్రకటించి ఉన్నాను. పౌలు భక్తులు మాట్లాడుతున్నాడు. అంటే ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ పౌలు సువార్త ప్రకటించాడో చెప్తున్నాడు అనమాట. అట్లా చెప్తూ నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము అంటున్నాడు. మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనయ్యుండి అలాగూ ప్రకటించి తిని. చూసారండి, ఇక్కడ పౌలు భక్తుడు మరి ఒక పునాది గురించి మాట్లాడుతున్నాడు. అదేంటంటే సిద్ధాంత పునాది కాదు, సంఘ స్థాపన అనే పునాది, సంఘం అనే పునాది, పని అనే పునాది. ఏం చెప్తుంది? నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము. ఎవరో కట్టినటువంటి వేసినటువంటి పునాది ఉంది ఇక్కడ, దాని మీద నేను కట్టడం భావ్యం కాదు. అందుకే ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించబడలేదో, ఎవరెవరు దేవుని మహిమను చూడలేదో ఆ ప్లేసుల్లోకి వెళ్ళి నేను సువార్తను, క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలాగూ ప్రకటించి తిని. ఎవరో వేసిన పునాది దగ్గర నేను వేయటం భావ్యం కాదు. ఈ ప్రాంతంలో నేను పునాది వేయటం కాదు, కానీ వేరొక ప్రాంతంలో క్రీస్తును ఎరుగని ప్రజల మధ్య, అనుజనుల మధ్య వేరొక చోట వెళ్ళి అక్కడ పునాది వేస్తాను అంటున్నాడు. వేరొకరు ఎవరో వేసిన పునాది మీద నేను వెయ్యను అంటున్నాడు. ఇదేం పునాది? అందరూ ఒకటే పునాది వేసే పునాది కాదు ఇది. ఇది ఏంటంటే దేవుని పరిచర్య అనే పునాది, దేవుని పని అనే పునాది, సంఘాన్ని స్థాపించడం అనే పునాది. ఎవరో ఒక సహోదరుడు, ఎవరో ఒక దైవజనుడు, ఎవరో ఒక బోధకుడు అక్కడ కష్టపడుతూ పునాది వేసుకున్నాడు. అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు, ఇంటింటికి తిరుగుతున్నాడు, ఆ ప్రాంతం అంతా కన్నీరు గారుస్తున్నాడు. ఆ ప్రాంతాన్ని రక్షించాలని ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటిస్తూ అక్కడ ఒక సంఘాన్ని స్థాపించాలని తనకంటూ ఒక చిన్న పునాదిని వేసుకున్నాడు ఆయన అక్కడ. నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ పునాది మీద నేను కట్టుకోవటం భావ్యం కాదు, కాబట్టి మరొక చోటికి వెళ్ళి నేను సువార్త ప్రకటిస్తాను, అక్కడ పునాది వేసుకుంటానని పౌలు భక్తుడు చెప్తున్నాడు అని అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? పౌలు గారు చెప్తున్నటువంటి మాటే. లేఖనం దాన్ని ఒప్పుకోదు. ఈరోజు ఒక ప్రాంతంలో ఒక సేవకుడు కన్నీరు గారుస్తూ, తినడానికి తిండి లేక, ఉండటానికి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ఎన్నో కష్టాలు అనుభవిస్తూ, భార్యాబిడ్డలతో అక్కడికి వెళ్ళి చిన్న పాకలో జీవిస్తూ ఆ ప్రాంతం అంతా, ఆ ఏరియా ఏదైతే ఉందో ఒక 50 ఇళ్ళో, 20 ఇళ్ళో, 30 ఇళ్ళో, 100 ఇళ్ళో,
వారి మధ్యలో ఆల్రెడీ ఆ ఇళ్లకు ఆయన వెళ్ళి అనేక సార్లు ట్రాక్స్ పంచిపెట్టి సువార్త ప్రకటిస్తూ ఒక సంఘాన్ని స్థాపించాలని దేవుడు తను పిలిచాడు కాబట్టి, ఆ ప్రాంతాన్ని చూపించాడు కాబట్టి దానికి బద్ధుడై అతను వచ్చి అక్కడ సేవ చేస్తూ ఉంటే, ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారండి, అక్కడికి వెళ్ళి ఆయన మోల్డ్ చేసి ఆయన ప్రభువులోకి నడిపిస్తూ అక్కడ పునాది వేసుకున్నటువంటి ఆ పునాది మీద మరలా వెళ్ళి వీళ్ళు కట్టడం, అక్కడ డిస్టర్బ్ చేయటం, కొంతమంది లాగేయటం, ఇది అక్రమం కాదు. బైబిల్ దాన్ని ఒప్పుకోదండి. చాలా చాలా తప్పది, చాలా చాలా మహాపాపం అది. అలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు. దేవుని ఏర్పాటు ఉంది అక్కడ. దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు అక్కడ. దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అక్కడ ఉన్నాడు. వాళ్ళని బాధ పెట్టడం, వాళ్ళు కష్టపడినటువంటి ఆ పనిని మనం వెళ్ళి పాడు చేయటం, అప్పుడు ఆ పునాదిని పాడు చేయటం, ఇది మంచి సాంప్రదాయం కాదు, మంచి పద్ధతి కాదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని వారి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. పాపం వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అలాంటి సందర్భాలు నాకు తెలుసండి. అలాంటి సందర్భాలు నాకు తెలుసు. సంపూర్ణ సేవకు సమర్పించబడి దేవుని చేత పిలుపునందుకొని వచ్చి సేవ చేస్తున్న వారిని ఇట్లా బాధ పెట్టడం, ఇట్లా అక్రమంగా ముందుకు వెళ్ళటం మంచి పద్ధతి కాదు. మరి ఒక చోటుకి వెళ్ళండి. మరి ఒక చోటుకి వెళ్ళి అక్కడ ఎవరు లేనటువంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ సువార్త స్టార్ట్ చేయండి. అక్కడ అనేకులను రక్షించండి. ఆల్రెడీ ఇక్కడ పని జరుగుతున్నప్పుడు ఇది డిస్టర్బ్ చేయటమే కదా, దీనివల్ల ఉపయోగం ఏముంది చెప్పండి. మరి ఒక చోటుకి వెళ్ళి కొత్త వారికి సువార్త చెప్పి అక్కడ కొంతమందిని రక్షించి అక్కడ సంఘం కట్టండి. ఒకటి కాబట్టి 100 కట్టండి, తప్పేం లేదు. కానీ ఇలాంటి వారిని వెళ్ళి బాధ పెట్టడం ఇది మంచి సాంప్రదాయం కాదు, మంచి పద్ధతి కాదు. బైబిల్ గ్రంథం దీన్ని ఒప్పుకోదు. పౌలు లాంటి మహా ఉద్బోధకుడే, మహాఘనుడే, ఎన్నో ప్రత్యక్షతలు కలిగి ఎన్నో వరాలు కలిగినటువంటి గొప్ప దైవజనుడైనటువంటి పౌలు గారే ఆ పని చేయలేదు. వేరొకడు కట్టిన పునాది మీద నేను కట్టకూడదనే భావన, అంత జ్ఞానం ఆయనకే ఉన్నప్పుడు, ఆయన సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాల్సిన మనం, ఆయన సిద్ధాంత పునాదుల మీదే సంఘాన్ని కట్టవలసిన మనం, మరి ఆయన అడుగుజాడలు నడవమని పౌలు కూడా చెప్పాడు కదా, నా అడుగుజాడల మీద నడవమని. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమన్నారు కదా. మరి ఆయన పోలి నడుచుకోవటం ఇదేనా? కాదు కదా. ఆయన పోలి నడుచుకోవటం ఏంటి? ఒకరు అక్కడ పునాది వేస్తే దాన్ని డిస్టర్బ్ చేయకుండా మరొక చోటుకి వెళ్ళి మనం పునాది వేయటమే పౌలు అడుగుజాడలు ఎందుకు నడుచుకోవటం. అలా చేయని వారందరూ అక్రమం చేస్తున్నట్టే లెక్క. అది వాక్య విరుద్ధమే. బైబిల్ గ్రంథం దాన్ని ఒప్పుకోదు. 2 పునాదులు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఒక పునాది అయితే సిద్ధాంత పునాది, పౌలు వేసే పునాది, దాని మీద అందరూ కట్టబడాలి. కానీ 2వ పునాది ఉంది, సంఘ స్థాపన పరిచర్య అనే పునాది. అది మాత్రం ఎవరికి వాళ్లే కట్టుకోవాలి. ఒకరు కట్టుకున్న పునాది మీద మరొకరు వెళ్ళి కట్టడం అనేది, డిస్టర్బ్ చేయడం అనేది ఇది వాక్య విరుద్ధం, ఇది అక్రమం అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గ్రహించండి, గమనించండి, ప్రేమతో ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఇలాంటి పొరపాట్లు భవిష్యత్తులో అలా చేస్తున్న వాళ్ళు చేయకుండా ఉండాలని వారి కోసం నేను ఈ మాటలు ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.